Sorry ass DJ. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దీపావళి అడ్వాన్స్. సో కొంచెం క్రాకర్స్ కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఎందుకంటే ఎప్పుడు ఏమైతే తెలీదు. సో మ్యాటర్‌కి వచ్చేసి ఏందంటే ఇప్పుడు మనకి దివాళీ అయితే వస్తుంది కదా! సో దానికోసం ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇక్కడ డిస్‌ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా సూపర్‌గా సింపుల్ అయితుంది కదా! సో ఈ విధంగా మీరు కూడా ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. సో ఫస్ట్ మీరు దీనికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్స్ పేజెస్ మొత్తం వచ్చేసి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు 100% అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీ మెథడ్‌లో అయితే ఉంటుంది. సో ఏమాత్రం ఆలస్యం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్‌లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్‌ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత సింపుల్‌గా కింద మనకి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా! ఈ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇస్తాను. సో ఆ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేమంట మనకి బ్యాక్‌గ్రౌండ్. సో ఈ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసేసుకున్న తర్వాత సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మీకు ఇంకో పీఎన్‌జీ అయితే ఇస్తాను. సో మీరు ఆ పీఎన్‌జీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అన్నమాట మనకి పీఎన్‌జీ. సో పీఎన్‌జీని యాడ్ చేసేసుకొని ఇక్కడ కరెక్ట్ ఈ సైజ్‌లో అయితే కరెక్ట్ ఇలా అయితే సెట్ అయితే చేసేయండి. సో, ఇలా సెట్ చేసేసిన తర్వాత సింపుల్‌గా పైన ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో, టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో, ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ యొక్క ఫోటోని యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క పిక్‌ని అనేది కట్ చేసుకోవాలన్నమాట పీఎన్‌జీ లెక్కల. ఇక్కడ కటౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! కటౌట్ పైన ట్యాప్ చేయండి. సో, ట్యాప్ ఇచ్చేసి మీ యొక్క ఫింగర్‌తోని ఇలా మొత్తం డ్రా చేయండి. సో, ఇలా డ్రా చేసేసేయండి. మొత్తం చూసుకొని నేను ఎలా చేస్తున్నానో పర్సన్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం ఇలా డ్రా చేయండి. డ్రా చేసేసిన తర్వాత సింపుల్‌గా ఇక్కడ మనకు పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా! సో, దానిపైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇలా అయితే కట్ అయిపోతుంది. సో, ఎక్కడైతే కట్ కాలేదో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఎరేజర్ సింబల్ తీసుకొని ఇలా అయితే డ్రా చేయండి. సో, మంచిగా నీట్‌గా డ్రా చేసుకోవాలి. మీ ఫోటో పర్ఫెక్ట్‌గా ఉంటే 100% అయితే పర్ఫెక్ట్‌గా కట్ అయిపోతుందనమాట. సో, ఎక్కడైతే ఇక్కడ మనం చూసుకున్న హెయిర్స్ కూడా కట్ కాలేదు కాబట్టి సో, హెయిర్స్ కాడ కూడా మీరు సింపుల్‌గా ఇలా అయితే డ్రా చేసేసుకోండి. సో, చేసుకొని నేను చేస్తున్నాను. సో, ఇలా డ్రా చేసేసిన తర్వాత మళ్ళొకసారి చూసుకోండి. ఇంకెక్కడైతే రాలేదో సో, ఇక్కడ హ్యాండ్ కాడ కూడా పోయింది కదా! షోల్డర్ కాడ. షోల్డర్స్ ఇవన్నీ నీట్‌గా అయితే మీరన్నీ ఫిల్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇక చూసుకోండి. ఓకే అయిపోయిన తర్వాత పైన సేవ్ బటన్ పైన క్లిక్ ఇచ్చేసేయండి. సో, క్లిక్ చేయంగానే మనకి ఇలా వచ్చేస్తుంది కదా! వచ్చేసిన తర్వాత ఇలా జూమ్ చేసి కరెక్ట్ ఈ సైజ్‌లో అయితే సెట్ అయితే చేసేయండి. సెట్ చేసిన తర్వాత పైన ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి సో, ఎరేజర్ పైన ట్యాప్ చేయండి. సో, ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ సైజెస్ అయితే ఈ రేంజ్‌లో సెలెక్ట్ చేసుకోండి. సెట్ చేసేసుకున్న తర్వాత కింద లైట్‌గా ఇలా డ్రా చేసేయండి. లైట్‌గా ఇలా ఫెదర్ అనమాట. సో, చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో, టిక్ మార్క్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో, ఇంకోటి హ్యాపీ దీపావళి ఇంకో పిక్ అయితే ఇస్తాను. సో, దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కింద ఈ సైజ్‌లో అయితే ఇలా సెట్ అయితే చేసేయండి. సెట్ చేస్తే మనకి మొత్తం సెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో, టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇది పక్కన స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. సో, ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హెచ్‌డీఆర్ అని ఉంటుంది. సో, హెచ్‌డీఆర్‌లోకెళ్ళండి. ఎఫెక్ట్స్‌లో హెచ్‌డీఆర్‌లోకి వెళ్ళేసిన తర్వాత సో, ఇక్కడ మీరేం చేస్తారు అన్నీ మైనస్ చేసి ఇక్కడ సాచురేషన్ ఒకటి ఇంక్రీజ్ చేయండి. సో, మన ఫోటో అనేది కొంచెం లుక్‌లోకి అయితే వస్తుందన్నమాట. చూసుకోండి మనకి ఫోటో ఇప్పుడు కొంచెం లుక్‌లోకి అయితే వచ్చేసింది కదా! వచ్చేసిన తర్వాత సింపుల్‌గా మీరేం చేస్తారు పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత పైన మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దానిపైన క్లిక్ ఇచ్చేసి సో, మనకి సేవ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. మనకి హెచ్‌డీలో అయితే సేవ్ అయితే అయిపోతుందన్నమాట. సో, గైస్ చూసారు కదా! చాలా సింపుల్. సో, ఈ ఫోటో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.